హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. రజనీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ ఆగస్టు 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయి సంచలన విజయంగా నిలిచిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయి 10 రోజులు దాటిపోతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. గత దశాబ్దంలో రజనీకాంత్ ఈ రేంజ్ హిట్ అందుకోలేదనే చెప్పొచ్చు. మరి అలాంటి సమయంలో రజనీకాంత్ తాజాగా వచ్చిన సినిమా ఎవరు ఊహించని రేంజ్ లో హిట్ టాక్ తెచ్చుకుని వీక్ డేస్ లో కూడా దూసుకెళ్లిపోతోంది. ఈ నెల దాహాన్ని ఒక్క సినిమాతో తీర్చుకున్నట్లుగా అనిపిస్తోంది. జైలర్ సినిమా కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ కలెక్షన్స్ ని సాధిస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పుడు మరో సంచలన రికార్డును అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 400 కోట్లకు పైగానే కలెక్షన్స్ ని రాబట్టి 500 కోట్ల మార్కును చేరుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక తెలుగులో కూడా అదిరిపోయే రేంజ్ లో వసూళ్లను అందుకుంటున్న ఈ సినిమా లేటెస్ట్ గా కర్ణాటకలో భారీ రికార్డును సాధించినట్లుగా తెలుస్తోంది. అక్కడ కూడా ముందు నుంచి స్పెషల్ షోలతో భారీ వసూళ్లను అందుకుంటోంది ఈ సినిమా. ఇక ఈ సినిమా 9 రోజుల్లో కర్ణాటకలో 50 కోట్ల మార్కును క్రాస్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో జైలర్ సినిమా తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత సాధించిన రెండవ సినిమాగా నిలిచింది. మొత్తం 9 రోజుల్లోనే కర్ణాటకలో 52.2 కోట్ల గ్రాస్ ను అందుకుందట. ఇలా ఒక్కో రికార్డును తన ఖాతాలో వేసుకుంటూ పోతోంది. ఇక జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ కీలక రోల్స్ ని పోషించారు.